కొత్త ప్రభుత్వం వచ్చింది, పాత ప్రభుత్వం పోయింది. కోలుకోవాలంటే మినిమం 1 year 2 years పడుతుంది. ఇటు చేసి జగన్ చేసిన అప్పులకి అందరూ బాగుండాలంటే ఒక టైంలో రాజశేఖర గవర్నమెంట్ వేరు, ఒక్కసారి అవకాశం ఇచ్చారు జనగాడికి. ఏమైంది? ఏమవ్వాల నమ్మారు జనాలు, తిప్పుకొట్టారు. జనాడు గవర్నమెంట్ అంటే పిల్లలకు ఉద్యోగాలు ఉంటాయి, సాఫ్ట్వేర్ బాగుంటుంది, అన్ని రకాలుగా బాగుంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెరిగిందని అసలుకి హింస పెరిగిపోయింది అన్నారు. దాని మీద ఎప్పుడు ఏం లేదండి, ఆడు తప్పు జైలుకి వెళ్ళకుండా తప్పు సరి తీసుకుంటాకి అంతే, ఏం లేదు. ఆయన పద్దాక బెంగళూరును ఢిల్లీ వెళ్తున్నారు, కారణం ఏంటంటారు? ఈయనంటే అక్కడ కాంగ్రెస్ని మహాకూటమి చంద్రబాబు నాయుడు ఎప్పుడు పెట్టాడు, దాన్ని చేసి బీజేపీని గవర్నమెంట్ పడకూడదామని అంతేగాని జగన్ వస్తే ఏం చేసేది లేదండి. ఎవరి వల్ల ఏం కాదు. చంద్రబాబు అంటే అందరికీ బాగుంటుంది, క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ఉంటే అందరూ బాగుంటుంది, అందరూ బాగుంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మన అమరావతిని, పోలవరాన్ని డెవలప్ చేస్తాను, డెవలప్ చేయాలని టైం పడుతుంది. టైం ఊటే అవ్వదు, టైం పడుతుంది. అలవాటు చేస్తారు కానీ దెబ్బలు ఎక్కడుండి. అప్పతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. అమ్మ కూడా అది తొక్క కూడా వేసాడు కానీ కరెంట్ ఛార్జ్ ఎంత పెంచాడు? అసలు కరెంట్ ఛార్జ్ ఎంత? మన కాలేజ్ తక్కువ, సబ్ ఛార్జ్ అయ్యని చెప్పి ఎంత వేసేవాడు? డబుల్ వేసేవాడు. అవును, మీరు కట్టేవాడు లేదా? నేను ఎలక్ట్రీషియన్ని. రాజశేఖర్ గవర్నమెంట్ వేరు, చంద్రబాబు గవర్నమెంట్ వేరు, అందరూ పనులు బాగుంటాయి. వచ్చి 5 సంవత్సరాలు మరి ఏం చేసాడు చెప్పండి? మేము పట్టణం ఎక్కాము, సాయంత్రానికి ఆ పట్టణం ఎక్కాడు కళ్ళబెట్టి. ఆడికి ఇంకా 5 ఎలక్షన్స్ వచ్చినా కూడా డబ్బులు ఆ దగ్గర ఉండే. మా అమ్మమ్మ వాడు ఏం చేసాం, ఆడపిల్లలకు న్యాయం చేశాను, ఏం చేసాం న్యాయం? అందరికి ప్రమాణం చేసాము, ఇల్లు ఇచ్చాము. ఏమి ఇచ్చారు సార్? ఇల్లు ఏమి ఇచ్చా? ఆవిడకి ఇచ్చాడు. చంద్రానికి కట్టిన బిల్డింగ్లన్నీ అందరికి ఇవ్వచ్చుగా. మరి ఆశ్చర్యంగా ఉండిపోయింది, అందరూ డెవలప్ చేసుకుంటూ పోయి ఏది డిస్ప్లే చేయలేదుగా. రాజశేఖర్ కిరణ్ రెడ్డి గారిని కానీ విజయభాస్కర్ అందరూ డెవలప్ చేసిన వాళ్ళే కానీ ఏది డిస్ప్లే చేయలేదుగా. నువ్వు నైట్ కలర్ మీటింగ్ పెట్టి ప్రజావేది కూలివేది ఎవరిది? 10 కోట్ల బిల్డింగ్ అది. ఎవరు జనాలు డబ్బు ఎవరి? మనయే అడిగా జనాలి. ఇప్పుడు గురించి చూసినట్టయితే చంద్రబాబు నాయుడు చూసుకున్నట్టయితే దాదాపు రోజు 18 గంటలకు కష్టపడుతున్నారు జనాలు. అప్పుడు ఆడేమన్నాడు? ఇంట్లో బయటకు చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు కష్టపడతారు. కష్టపడే వ్యక్తి ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ చేస్తున్నారు. రామారావు చంద్రనాడు చెప్తే ఇప్పుడు జలకు ఉద్యోగాలు వచ్చాయి, ఎవరికి వచ్చి చెప్పండి? జనాల్లో మార్పు వచ్చింది. 4-5 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చాను. ఏం వచ్చాడు? ఇది వారంటీలా? ఏం చేసే? ఏ ఉద్యోగాలు చెప్పండి? ఏం ఉద్యోగాలు రావాలి? పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే, పిల్లల భవిష్యత్తు పోవాలంటే చంద్రబాబు నాయుడే ఉండాలి. అవుతుంది. ఇప్పుడు 5 ఏళ్ళలో గవర్నమెంట్ మార్పు వచ్చింది లేదా? మార్పు వస్తుంది కాబట్టి డబ్బులు లేవు, ప్రతిదీ అడుక్కోవాల్సిందే. అది అలా చేశాడు. జగన్ గారికి అవకాశం ఇచ్చుంటే ఇట్ట నుంచి కొట్టేసి వెళ్ళిపోవడమే.